హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కళ్యాణి. ఈ రోజైతే మా చెల్లి ముహూర్తం అండ్ అలాగే తలువాల వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా తక్కువగా తీసాను అనమాట. యాక్చువల్గా ముహూర్తం రోజు నేను మా అక్క బయలుదేరాము. మా మిన్నుని అండ్ మా అక్క పిల్లల్ని ఇద్దరిని అమ్మ దగ్గర పెట్టేశాము. యాక్చువల్గా పెళ్లి ఏప్రిల్లో జరిగిందండి. సో వీడియో పోస్ట్ చేసేసరికి చాలా లేట్ అయింది. సో ఏప్రిల్లో అంటే బీభత్సమైన ఎండలు ఉండినాయి. ఆ టైంకి మిన్నుని తీసుకెళ్లడం అస్సలు కరెక్ట్ కాదు, హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేసి ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా ఇంకా వాడు చిన్నోడే కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి తీసుకెళ్లలేదు. అలా వెళ్ళి ఇలా వచ్చేసామన్నమాట. జస్ట్ మా పెద్దమ్మకి చెప్పేసి మొహం చూపించేసి వచ్చేద్దాము అన్నట్టు. ఎందుకంటే ఓన్ పెద్దమ్మ కదా, ఇంకా బాగోదు అంటే సొంత మా అమ్మ వాళ్ళ అక్కే అనమాట, బాగోదు అని చెప్పేసి వెళ్ళటం జరిగింది. ఇక్కడ మా చెల్లి అనమాట, తినదే పెళ్లి. ఈ సందర్భంగా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రావణి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో షేర్ చేస్తా, చూడండి. చిన్న స్టడీ తీయాలి నాయన. జరగరా నువ్వు కింద నుంచి పైకి తీసినావు, పిల్లగా తెచ్చావు. బాగా నేను పలకరి లేదనే ఇప్పుడు పలకరిస్తున్నా కదా, కొడుకు తీసుకెళ్ళలేదు. పలకరి మా వీళ్ళ ఏమో బాగా మెరిచిపోతున్నారా బాబా మేకప్ పెట్టాలి అబ్బా. హైదరాబాద్ వెళ్ళారు అంత కొంచెం ముందు ఒక రోజు అందరూ నేనే ఉండేది. సెల్ఫీ తీసుకొని పంపించాలా? ఏమొద్దు, పిల్ల కాలేజీకో లేకపోతే కాలేజ్ సెలవులు. చెప్పు ఇప్పుడు చెప్పు. భరించేవాడే బట్ట. ఇది చెప్పు ఇప్పుడు చెప్పు. భరించేవాడే బట్ట. ఇది రిపీటెడ్ గా పెట్టి రెండోసారి వస్తా నీకు. ఇది పొడవు చేయడానికి పని చేస్తుందని ఆమె చూపిద్దామని. ఛార్జింగ్ అంటే పెట్టుకోమో పెద్ద మీరు పెద్ద మంది అంటే ఆలు మొగులు కరెక్ట్గా ఇది కనపడాలా? నేనేం కాదులే, హ్యాపీ ఎదాలే. ఇంకితే పైకి వినా విన్ పేరు ఏం పేరు రా? చిన్నోడి పేరు హర్షిత్. మాట్లాడలే మళ్ళీ ఫస్ట్ గా వాడు పెద్దోడు, వాడు చిన్నోడు. చెప్పురా బొక్కడా. అటకెళ్ళి చూస్తాడర్రా. అవన్నీ నార్మల్ సందడంతా స్టార్ట్ అయిపోయిందనమాట. పెళ్లి కూతుర్ని రెడీ చేసేసి ఇలా చక్క ముస్తాబ్ చేసి, యాక్చువల్గా నలుగు ఉండాలి. మా ఇళ్లలో అయితే నలుగు ఉంది, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నలుగు లేదంట. సో నలుగు కార్యక్రమం లేకపోవటం వల్ల ఇలా ఫోటో షూట్ అయితే ఇక్కడే చేసేసుకుంటున్నారనమాట. పెళ్లి కూతురు కదా, అలా చెట్ల దగ్గరికి అంటే మంచి లొకేషన్స్ ఉన్న దగ్గరికి వద్దు అనేసి ఫోటోగ్రాఫర్స్ అయితే అడిగారు. మా పెద్దమ్మ వాళ్ళు అయితే వద్దు అని చెప్పేశారనమాట. సో ఇక్కడ ఇంటి దగ్గర అలా అలా ఫొటోస్ మంచిగా తీసుకుంటూ ఉన్నారు.
అండ్ నేనైతే పెళ్ళికి వెళ్ళలేదండి, జస్ట్ వీడియో క్లిప్పింగ్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను జస్ట్ ముహూర్తంకే వెళ్ళాను. పెళ్ళి అయితే కోవెలకుంట్లలో ఉందండి. ఎంత బస్ జర్నీ అయినప్పటికీ మండపం దగ్గరికి వెళ్ళడం కానీ అదంతా అక్కడ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎందుకులే బాబుతో ఇక్కడైతే అమ్మ దగ్గర వదిలిపెట్టాను కానీ మళ్ళీ కోవెలకుంట్లో వెళ్ళి రావడం అంటే ఇంపాసిబుల్ కదా. అండ్ అలాగే నాకు కూడా వేరే వర్క్ ఉంటుంది, సో రెండిటి వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట పెళ్ళికైతే. ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు అందరు కూర్చున్నారనమాట. సో అందరిని అలా మీతో చూపిస్తూ ఉన్నాను మీకు. నీ పేరుకంతా చూపి. స్మైలీ తల దీపాలు స్మైలీ అలా సెల్ కొంచెం దగ్గర తీసుకొని దగ్గర ఫేస్ దగ్గర కొంచెం బ్రో స్మైలీ. అలా వెళ్ళాము, టిఫిన్ చేసాము, కాసేపు ఉన్నాము. కాసేపు అంటే ఒక 1.5 hour దాకా ఉన్నాం. తర్వాత భోజనం చేసాం, మళ్ళీ రిటర్న్ అయిపోయాం. 1 o'clock ఐ థింక్ 1:23కి ఆ టైంకి రిటర్న్ అయ్యాం. చాలా అంటే చాలా ఎండ ఉందండి. పెళ్ళి అయితే అలా జరిగిందనమాట. నేనైతే ఎక్కువగా వీడియోస్ కలెక్ట్ చేసుకోలేకపోయానండి. నేను తీయటానికి కూడా అసలు అవ్వలేదు. నాకు ధ్యాస అంతా మిన్ను మీదే ఉంది. అసలు మిన్నుని అక్కడ పెట్టి వాడి కేరింగ్ ఏంటి, వాడి ఫుడ్ ఎలా అనేది అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. అప్కమింగ్ వీడియోస్ అని చాలా టైమ్స్ చెప్తూ ఉన్నాను కానీ నాకైతే వీడియోస్ తీయడానికి అస్సలు స్కోప్ దొరకట్లేదండి. నాకు బాబుతో, ఈ జాబ్స్తో, ఇంట్లో వర్క్స్తో అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదండి. ఎనీహో ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మినిమం 1K దాకా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి 1000 మెంబర్స్ అయినా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారా అనే ఒక గట్టి హోప్ అయితే నాకు ఉంది. అండ్ చెల్లికి మళ్ళీ ఈవినింగ్ అంటే మా పెద్దమ్మ కూతురికి మళ్ళీ ఈవినింగ్ రంగు నీళ్లు పోసి అలాగే మెరువన్ చేసి అదంతా కార్యక్రమం అయిపోయిందనమాట. సో ఇదంతా పెళ్లి ఫొటోస్ కావచ్చు. లాస్ట్లో వీళ్ళ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తా చూడండి, ఫొటోస్ యాడ్ చేస్తాను. తనకి ప్రీవియస్గా ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆ ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటా. అంటే ఇక్కడ పెళ్లిలో అంటే క్లమ్జీగా ఉంటుంది కదా, ఆ తలువాలు పడి ఆ పసుపు అదంతా అంటే ఆ స్వెట్ అంతా పోసి అలా కాకుండా మంచిగా నీట్గా రెడీ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. పొడి బియ్యం పోసుకున్న దగ్గర దాకా అలా ఫొటోస్ని అయితే మీతో షేర్ చేసుకున్నా అండి. చాలా అంటే చాలా బాగా జరిగిందంట పెళ్ళి. నేను పెద్దమ్మకైతే సారీ చెప్పాను అనమాట. పెళ్లి రోజు అయితే మా ఆయన వెళ్ళేసి వచ్చారనమాట. నేను మిన్నుని చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నాను, వెళ్ళలేకపోయాను అనమాట. ఈ సందర్భంగా మా చెల్లికి సో సారీ. అండ్ వీడియో ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయమని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా చెప్పండి. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అనమాట. ఒక బావగారు ఒకటి ఏదో లీవ్ దొరకలేదనేసి బావగారు ఒకరు, రెండో బావగారు ఒకరు రాలేదంట. మా పెద్దమ్మ వాళ్ళకి 3 కూతుర్లు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్.